హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బాజ్ అఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి లైబ్రరీ ఎగ్జామ్కి సంబంధించిన థియరీ ఎగ్జామ్స్కి డేట్స్ వచ్చేసాయి. సో ఇవి వచ్చేసి మనకి రివైజ్డ్ ఎగ్జామినేషన్ డేట్స్. సో ఫస్ట్ సెమిస్టర్ టైం టేబుల్ వచ్చి మనం చూద్దాం ఒకసారి. మనకి 7 సబ్జెక్ట్స్ కదా సెమ్ 1లో. సో అందులో వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ కాబట్టి మన స్టడీ సెంటర్లో ఉంటుంది. అండ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ ఆల్సో మన స్టడీ సెంటర్లోనే ఉంటుంది. అందులో మనకి ప్రాక్టీస్ ఉంటుంది, థియరీ ఉంటుంది కాబట్టి అది వాటికి మనకి ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ వైజ్ జరుగుతాయి కాబట్టి ఇండివిజువల్ డేట్స్ వస్తాయి. సో ఈ థియరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి అందరికీ సేమ్ ఉంటాయి, ఓకే, సేమ్ టైం టేబుల్ ఉంటాయి, కానీ సెంటర్లో ఒకటి మారుతాయి ఎగ్జామ్స్. సో అది వచ్చేసి మనకి హాల్ టికెట్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ ఎగ్జామ్ ఏ డేట్న ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐసి ప్రొఫెషనల్స్ వచ్చేసి 19th ఆగస్టు 2025. ఓకే, 19th ఆగస్టు ఉంది. ఓకే, సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours. ఓకే, సో ఇంగ్లీష్ సంబంధించిన ఎగ్జామ్ 2 hours 19th రోజు ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. సో ఇది వచ్చేసి మనకి 28th ఆగస్టు ఉంది. సో ఇది కూడా వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి కంటిన్యూస్గా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి స్కాలర్లీ కమ్యూనికేషన్. సో ఇది వచ్చేసి మనకి 21 ఆగస్టున ఉందండి. సో ఇది కూడా మనకి కంటిన్యూషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి 1. సో డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 1 లైబ్రరీ అండ్ సొసైటీ. సో ఇది వచ్చేసి మనకి 22 ఆగస్టు 25. సో ఇది ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా మనకి 3 hours. స్కాలర్లీ కమ్యూనికేషన్ కూడా మనకి 2 hours ఎగ్జామ్ అండి. ఓకే, ఇక్కడ రాయడం మర్చిపోయాను. సో డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ వచ్చేసి లైబ్రరీ అండ్ సొసైటీ 22 ఆగస్టున ఉంది. 3 hours అండి ఎగ్జామ్ డ్యూరేషన్. ఓకే, సో నెక్స్ట్ డిఎస్సి 2 వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్. సో ఇది వచ్చేసి 23 ఆగస్టు 25కి ఉంది. సో ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా 3 hours మనకి. అండ్ డిఎస్సి 3 ఉంటుంది. సో డిఎస్సి 3 వచ్చేసి మనకి డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ వచ్చేసి లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఇది వచ్చేసి మనకి స్టడీ సెంటర్లో జరుగుతుంది. సో థియరీ పార్ట్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫస్ట్ ఏ సెక్షన్ వచ్చేసి మనకి ప్రాక్టీస్, మనకి బుక్స్ ఇస్తారు, వాళ్ళు వాల్యూమ్స్ ఇస్తారు, మనం అందులో చూసి ఆన్సర్స్ వెతకాల్సి ఉంటుంది. అండ్ బి అండ్ సి సెక్షన్ వచ్చేసి మనకి థియరీ పార్ట్, మన ఆన్సర్స్ మన యొక్క బుక్లెట్లో ఆన్సర్స్ రాసేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన డేట్స్ అనేవి మన ఇండివిజువల్గా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు జరుగుతుంది, ఒక్కొక్క టైమింగ్లో జరుగుతుంది. కానీ ఈ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్స్ మాత్రం మనకి ఒకే డేట్స్లలో ఉంటుంది, ఒకే టైం టేబుల్ మెయింటైన్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇదండి మనకి లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ టైం టేబుల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share. Okay, if you have any doubt you can comment me. Thank you.